ఫ్రెండ్స్ ఈరోజు టుడే టాపిక్ వచ్చేసరికి యావరేజెస్ అనమాట. యావరేజెస్ అంటే అర్థం ఏంటంటే సగటు. కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటి సగటు కనుక్కోండి అంటారు. సగటుకు మనకు ఉండే ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఒకవేళ ఇచ్చినవన్నవి కాంజుగేటివ్ సక్సెసివ్ సిరీస్లో కనుక ఉంటే, వరస క్రమము శ్రేణిలో కనుక ఉంటే యావరేజ్ అనేది మిడిల్లో ఉండిద్ది. ఆర్ స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 యావరేజ్ అనేది మిడిల్లో ఉండిద్ది, లేదా స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 అనమాట. ఓకే, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములైజ్ అంటే మొదటి ఎన్ ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసుగా. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. మొదటి సరి సంఖ్యల యావరేజ్ కనుక్కోండి అంటే ఎన్ అంటే మనకు తెలియదు కాబట్టి, సో n+1 అక్కడ ఇచ్చిన నెంబర్కి +1 చేసి ఇచ్చేస్తాం. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ n+1. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ n. అంటే అక్కడ ఏదైతే నెంబర్ ఇస్తారో అదే నెంబర్ అనమాట యావరేజ్. సో ఇంకొకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ n+1. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ n. సో ఇక్కడ n ఇచ్చారు కానీ n+1 అయింది ఈవెన్ నెంబర్స్కి వచ్చేసరికి. అదే ఆడ్ నెంబర్స్కి వచ్చేసరికి అయితే n అయితే ఇచ్చారో అదే n అవుతుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ 100 సరి సంఖ్యల వరస మొదటి 100 సరి సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అంట. ఇక్కడ 100 ఇచ్చారు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? n+1. 100+1 101. సో 101 బి అనేది ఆన్సర్ అనమాట. సో మీరు ఇంకొకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఒక్కొక్కసారి మీరు కన్ఫ్యూజ్ అయ్యే విషయం నేను చెప్తానండి. ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఇదే క్వశ్చన్ని మనం డిఫరెంట్గా అడగాల్సి వస్తే కనుక ఇప్పుడు నేను అడుగుతాను చూడండి. Average of first 100 odd numbers. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి 101, బి వచ్చేసరికి 100, సి వచ్చేసరికి 99 అండ్ డి వచ్చేసరికి 98. సో ఇప్పుడు చెప్పండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ సగటు దేనికి? మొదటి 100 బేసి సంఖ్యల యొక్క సగటు ఏది? సో మనకు ఫార్ములా తెలుసు కదండి, ఓన్లీ n. ఇక్కడ n అనేది, సో n అంటే 100. సో ఇలా అనమాట. అదే న్యాచురల్ నెంబర్స్కి అయితేనేమో, ఈవెన్ నెంబర్స్కి అయితేనేమో n+1, ఆడ్ నెంబర్స్కి అయితేనేమో n. డైరెక్ట్గా n ఇచ్చేసాము, దీనికేమో n+1 ఇచ్చామన్నమాట. ఒకసారి ఇదంతా నోట్స్ చెక్ చేసుకొని నిదానంగా రాసుకోండి. నేను దీనికి కావాలంటే కొంతసేపు ఇలా పెట్టుకొని ఉంచుతాను. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు కనుక నోట్స్ రాసుకున్నారంటే కంపల్సరీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈజీగా ఉండిద్ది. నేను రోజు డైలీ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఈజ్ మై క్లాస్ రూమ్. సో నేను సొంతగా ప్రిపేర్ అవుతూ మీకు ఒకేసారి అదే రోజు నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో అవి చెప్తూ ఉన్నాను అనమాట. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు నేను ఇంకొకసారి చెప్దాం అనుకుంటున్నాను, వినండి. కాంజుగేటివ్ సక్సెసివ్ సిరీస్ యావరేజ్ అంటే అర్థం ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య నార్మల్గా. కానీ మనం ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు చాలా టైం వేస్ట్ అయ్యింది కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా స్పీడప్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం యావరేజెస్ నేర్చుకున్నాకే మిగతా టాపిక్స్ నేర్చుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్తాను మీకు ఎలా నేర్చుకోవాలి అన్నది. కాంజుగేటివ్ సక్సెసివ్ సిరీస్ ఇచ్చే నెంబర్స్ అన్నవి కాంజుగేటివ్ సక్సెసివ్ సిరీస్లో ఉంటే కనుక, కాంజుగేటివ్ సక్సెసివ్ సిరీస్ మీన్స్ వరుసలో ఉంటే కనుక, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి
ఉన్నాయి. వీటి యావరేజెస్ ఎంత అనగానే అన్నీ కూడేసి బై 7 వేసి క్యాన్సిల్ చేసి చాలా టైం పట్టిద్ది మనకి. అలా ఉండకూడదు. సో మనకు తెలిసింది ఏంటంటే ఇవి వరుసలో ఉన్నయ్యా, శ్రేణిలో ఉన్నయ్యా, క్రమంలో ఉన్నయ్యా, డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1. సో కాన్జుగేటివ్లో ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, సక్సెసివ్గా ఉన్నాయి. సో కాన్జుగేటివ్గా ఉన్నాయి కాబట్టి సో యావరేజ్ అనేది ఎప్పుడైనా మిడిల్లో ఉంటుంది. ఇటు 3 నెంబర్స్ ఇటు 3 నెంబర్స్ వదిలేస్తే మిడిల్లో ఉన్నదే యావరేజ్. ఆర్ ఎల్స్ మనకి ఇంకో ఫార్ములా ఉంది, స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. ఇదిగో స్మాల్ అనేసరికి 1 ప్లస్ 7/2, 8/2 అంటే 4. సో వచ్చేసింది కదా, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సో ఈ ఫార్ములాని వాడుకొని ఇది వాడుకోవచ్చు అనమాట. సో ఇది బేసిక్ లెవెల్. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఈజ్, చెప్పాను కదా, మొదటి n సరి సంఖ్యల ఫార్ములా ఏంటి అంటే n+1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ యావరేజ్. ఇక్కడ ఒకటి తెలియండి, అప్ టు 100 వేరు, 100 ఈవెన్ నెంబర్స్ వేరు. 100 లోపు లేదా 100 వరకు సహజ సంఖ్యలు అంటే మనకి 50 వస్తాయండి. ఎందుకంటే 50 బేసి సంఖ్యలు ఉంటాయి, 50 సరి సంఖ్యలు ఉంటాయి. కానీ 100 సరి సంఖ్యల మొదటి 100 సరి సంఖ్యలు అంటే ఎక్కడ దాకా వస్తాయి మనకి? 200 దాకా వస్తాయి. 200 దాకా వచ్చినాయి అని నేను ఎలా చెప్తున్నానంటే 1 నుంచి 200 మధ్యలో 100 సరి సంఖ్యలు ఉంటాయి, 100 బేసి సంఖ్యలు ఉంటాయి. ఆ 100, సో 100 అడిగారు కాబట్టి మనల్ని ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకు ఫార్ములా ఉంది కదా, n+1. సో 100 ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఏం లేదండి, +1 చేస్తే ఆన్సర్ వస్తుంది బి. అది ఎలాంటి కండిషన్లో? వాళ్ళు ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ అడిగారు. అదే వాళ్ళు ఒకవేళ 100 వరకు ఉన్న సహజ సంఖ్యల యావరేజ్ ఎంత అని కనుక అడిగితే అప్పుడు ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి? 50 మాత్రమే ఉంటాయి. 100 వరకు అంటే 50 మాత్రమే ఉంటాయి కాబట్టి 50 + 1 51. సో అలా అనమాట. అక్కడ ఇచ్చిన క్వశ్చన్నే మనం కరెక్ట్గా చదువుకోవాలి. ఏంటి 100 వరకు అని ఇచ్చారా లేక 100 అని ఇచ్చారా? 100 సరి సంఖ్యలు వేరు, 100 సరి సంఖ్యలు వేరు, 100 వరకు వేరు. సో నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్. 100 ఆడ్ నెంబర్స్కి వచ్చేసరికి సేమ్ ఏ నెంబర్ అయితే ఇస్తామో అదే ఫార్ములా. ఎందుకంటే n ఇక్కడ n కదా, ఇది n అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, n ఇక్కడ డైరెక్ట్ n అయిపోద్ది. కానీ అదే యావరేజ్ ఆఫ్ అప్ టు 100 అని అంటే 100 వరకు ఉన్న బేసి సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ ద అంటే వేరండి, మళ్ళీ మధ్య అని 1 నుండి బిట్వీన్ ద 1 to 100 అంటే కనుక 1 నుండి 100 వరకు మధ్య ఉన్న అని వస్తుంది అనుకుంటా. సో ఓకే, తెలుగులో చెప్తాను నేను. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ ఈజ్ 100. అలా కాకుండా 100 వరకు ఉన్న బేసి సంఖ్యల సగటు అంటే 50 బేసి సంఖ్యలు వస్తాయండి. సో 50 అనేది మనకి బేసి సంఖ్య అయిపోద్ది అనమాట, అంటే సగటు అయిపోద్ది అనమాట. ఓకే, ఇది ఇక్కడికి వచ్చేసరికి 100 అయిందనమాట. సో ఇలా అనమాట. సో మీకు కనుక నా ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా తెలియని వాళ్ళకి చెప్పండి. రోజు ఇలాగే వీడియోస్ చేసి నేను ఏంటి ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపరేషన్ అనేది చెప్తాను. రోజు ఒక 10 minutes మీకోసం కేటాయించుకొని చదువుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మంచి జాబ్ కొట్టగలుగుతారు. ఒక మంచి జాబ్ కొడితే ఈరోజు అనేది మన ఫ్యామిలీ చాలా సెక్యూర్డ్ పొజిషన్లో ఉండిద్ది. సో దీన్ని బట్టి అర్థం చేసుకొని మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మై ఛానల్ నేమ్ ఈజ్ మై క్లాస్ రూమ్. Okay, thank you for